సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే సార్. ఎవరు మాట్లాడుతున్నారు సార్? నా పేరు కుమార్ అండి. కుమార్ గారు నమస్తే. నేను వైఎన్ఆర్. నమస్తే అండి. మీ వీడియోస్ అన్ని ఫాలో. నమస్తే అండి కేఎస్ ప్రసాద్ గారు. మీ వీడియోస్ వైఎన్ఆర్ గారి వీడియోస్ నేను ఫాలో అవుతుంటాను. మంచి అనాలిసిస్ చేస్తారు. చెప్పండి, మీ క్వశ్చన్ చెప్పండి సార్. మెయిన్ గా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సపోర్టర్ గా కాకుండా, టీడీపీ సపోర్ట్ గా కాకుండా, జనసేన సపోర్ట్ గా కాకుండా, యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్ సిటిజన్ లాగా ఆలోచించి ఇప్పుడు వాళ్ళు బీజేపీతో కలిశారు వాళ్ళు వస్తున్నారు బీజేపీతో కలిసి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత వాళ్ళు ఏపీకి చాలా చేయలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కానీ, లైక్ స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడం కానీ, కొన్ని ఫండ్స్ ఇవ్వకపోవడం కానీ, ఇలా చాలా చేశారు. సో ఇప్పుడు యాజ్ ఎ సిటిజన్ గా నేను ఎందుకు, ఇప్పుడు ఎవరైనా కానీ, నేనైనా కానీ, ఆంధ్రప్రదేశ్ సిటిజన్ అయినా కానీ, బీజేపీకి మేము ఎందుకు ఓట్ వేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేది నా క్వశ్చన్. ఏ విధంగా వాళ్ళు అసలు బీజేపీతో కలిసారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అది నెగిటివ్ ఉంటుంది కదా, నేను అదే అడుగుతున్నా, ఎందుకు ఓట్ వేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి? అదే అండి నా క్వశ్చన్. 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఇవ్వలేదు, రాష్ట్రానికి రావాల్సిన చాలా నిధులు ఇవ్వలేదు, ప్రాజెక్ట్ లెవెల్గా తను కోట్ చేస్తుంది. ఇటువంటి భారతీయ జనతా పార్టీతో ఎందుకు బీజేపీకి ఓటు వేయాలి ఒక కామన్ ఆంధ్రప్రదేశ్ ఓటర్? మన జడ్డితనమేనండి అది, నేను మొమ్మట లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే బీజేపీ పార్టీ వాళ్ళకి ఎలాంటి వెసులుబాటు ఇచ్చామంటే, ఇక్కడ 25 మంది ఎంపీలు గెలిచినా, ఎవరు గెలిచినా వాళ్ళే అన్న భ్రమలో వాళ్ళు ఉన్నారు. ఓకే, నిజమేనది. ఇప్పుడు మనకి ఒకటి కర్మ ఎలా కాలుతుందంటే సార్, ఒక ప్రాంతీయ పార్టీకి నేషనల్ పార్టీ రూలింగ్లో ఏది ఉంటే దాంతో అలైన్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సామంతరాజులు వెళ్ళి ప్రత్యక్ష యుద్ధాలు చేసే రాజరిక వ్యవస్థలో లేవు. ఇట్స్ ఎ డెమోక్రసీ. అండ్ అదృష్టంకో దురదృష్టంకో స్టేట్కి కొన్ని ఇవి ఉన్నాయి, రెస్పెక్ట్స్ ఉన్నాయి, అండ్ స్టేట్ ప్రివిలేజెస్ కొన్ని ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఈ నీతి ఆయోగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ పనిష్ చేయాలి కదా. బీజేపీ నష్టం చేసిందని భావించిన ప్రజలు పనిష్ చేయాలంటే ఏం చేయాలి? మూసుకొని ఎన్డీఏ కూటమికి అవడు. మీరు ఇప్పుడు దాకా గాబరా ఎందుకు పడుతున్నారు సార్? రేపు 25 మంది ఎంపీలు ఉన్నారు కదా, రేపు వాళ్ళకి ఎలా ఉంటుంది సమాధానం మీరు చూద్దరు. బీజేపీకి జగన్మోహన్ రెడ్డి అవసరం వస్తే నేను ప్రత్యేక హోదా ఇస్తా అంటున్నాడు. ఈయన అవసరం వస్తుందో లేదో తెలియదు. పైగా అక్కడ సార్ కొయిలేషన్ గవర్నమెంట్ వస్తే ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు గ్యారంటీగా పరిరక్షించబడతాయి. ట్రంప్ కార్డు ఎవడైనా తీస్తాడు బయటికి. ట్రంప్ కార్డు తీసే అంత పరిస్థితి ఉంటున్నప్పుడు కూడా దరిద్రం ఎలా ఏడుస్తుందంటే, ఈ తెలుగుదేశం జనసేన వెళ్ళి వాళ్ళు శంకెక్కారు. బికాస్ ప్రజలు మీకు సింపుల్ గా చెప్పారు, వీళ్ళ కేసులు వీళ్ళు చుట్టూ ఉన్న తలకైనా కేసులు భయంతో కలిసారు. రాష్ట్ర ప్రయోజనం అంటే ధర్మ పోరాట దీక్షలు చేశాడు కదా. నా పాయింట్ కూడా అదే సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నా పాయింట్ కూడా అదే సార్. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పేసి బయట ఉదరగొడుతున్నారు కానీ, ఇప్పుడు వాళ్ళకి తెలుసు లైక్ వేవ్ ఎలా ఉంది, జనాలు ఎలా నమ్ముతున్నారు, పేద కుటుంబాలు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరి సైడ్ ఉన్నారని అందరికీ తెలుసు. సో ఇప్పుడు వాళ్ళ సొంత స్వలాభాల కోసం బీజేపీతో కలిసారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళ జనాల లాభాల కోసం కలిసారా అనేది ఇప్పుడు క్వశ్చన్ అండి మాకు. మేము ఎందుకు ఓటేయాలనేది ఇప్పుడు పాయింట్. ఇప్పుడు మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను నేను. కృష్ణదేవరాయలు గారు బరస్ట్ అయ్యి ఎన్డీఏ కూటమి ఇవన్నీ ఎక్స్ప్రెస్ బీజేపీ వచ్చిన తర్వాత కూడా మేము గెలవలేకపోతున్నాం అన్నారు. లాజిక్ సార్ మీకు తెలుసో తెలీదు, ఆ నసరాపేట నియోజకవర్గం 8 టెరిటరీస్ సెగ్మెంట్స్ ఏమున్నాయో ఒక జగన్మోహన్ రెడ్డి గారు వెంచర్ చేసి ఎంపీ అభ్యర్థిని బీసీ ఇచ్చాడు. అంటే గుంటూరులో 2, ఒకటి బీసీ ఒకటి కాపీ ఇచ్చారు ఆయన. టీడీపీ 2 కమ్మాస్కి ఇచ్చింది. అది ఒకటిను ప్లస్ 7 ఎమ్మెల్యేలు కూడా చూడండి. 7 ఎమ్మెల్యేలు కూడా అవును టీడీపీ నుంచి. అర్థమవుతుందా? ఇక్కడ బీసీకి పెద్ద పెట్టేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ అతనికి అంబిగ్యూటీ ఎక్కడ వచ్చిందంటే, ప్రతి దగ్గర ఈ చౌదరి వర్గంతో ఈ సమీకరణంలో అతను జస్టిఫై కావట్లేదు. అందుకని ఎన్డీఏ కూటమి అనే కాన్సెప్ట్ లో వాళ్ళ మీద బ్లేమ్ వేస్తే సర్వవుతాం అన్నది ఒక పాయింట్. ఇక్కడ అంటే తను కుమార్ గారు చెప్తుంది ఏంటంటే, నేను అంటుంది అదే. ఇక్కడ మీకు ఎన్డీఏ పర్సెప్షన్ లో వాళ్ళు కలిసినా సరే, వాళ్ళు కలిసింది రాష్ట్రం కోసం కాదు అని జనం నమ్ముతున్నారు. ఇంకా మీకు ఒక పాయింట్ చెప్తాను. ఇవాళ ఎవడైనా సరే ఆ భౌగోళిశాలలో కానీ ఎవడైనా మాట్లాడితే వెళ్ళి 3 రాజధానుల విషయంలో ఈ ఎజెండాలో మొగాళ్ళలో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గురించి నేను ఒక్క మాట చెప్తాను. నేను నరేంద్ర మోడీ నగేష్కుని తీసుకొచ్చారు కదా అక్కడికి, ఒక్క మాట అమరావతి గురించి మాట్లాడాడే మంచిగా నోరు మూసుకొని ఉండమనండి. నేను ఇక్కడ తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని నేను ఇక్కడ పరిపాలిస్తానని చెప్పిన దానికి 5 సంవత్సరాలు కట్టుబడి ఉన్నాడు. 5 సంవత్సరాల తర్వాత దానికి కట్టుబడవలసిన అవసరం ఏముంది? దిస్ ఇస్ మై వే ఆఫ్ డూయింగ్. ఆయన ఒకటే చెప్పాడు, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంకి ఇవాళ రాయలసీమ నుంచి ఇవాళ దాకా ఉన్న చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులందరూ రాయలసీమ నుంచే కదా. ఎవడేం చేశాడు అన్న దగ్గర మళ్ళీ నేను రాయలసీమలో పెడతానంటే ఇంకా అసలు నమ్మే పర్స్పెక్టివ్ ఉండదు. సో పాయింట్ ఏంటంటే, బీజేపీతో పొత్తు పెట్టుకున్న సందర్భంగా జనసేన కానీ టీడీపీ కానీ మాకు ప్రత్యేక హోదా ఇస్తే మీతో కలిసి వస్తాం, మాకు పోలవరం నిధులు ఇస్తే మీతో కలిసి వస్తాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపితే మీతో కలిసి చాలా కండిషన్స్ కండిషన్స్ పెట్టుంటే పెట్టలేరు. నిస్సహాయ స్థితిలో ఉన్న తెలుగుదేశం
మీకు అర్థమవుతుంది ఏంటి వాళ్ళ అవసరాలు మీరు నాయక్ సినిమా చూడండి, ఎంఎస్ నారాయణ కోటర్ కొట్టుకుని వెళ్తాడు అక్కడికి వెళ్ళి ఏందిరా అంటే ఇది సిబిఐ 20 తలుచుకుంటూ లోపటేస్తామని. ఆ భయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని ఇన్నాళ్ళ పాటు కాలక్షేపం చేసుకుంటూ వచ్చి అదే భయం వీళ్ళకి ఎడుస్తున్నది ఎలక్షన్ పోతు సార్. కేసుల భయం యాజ్ ఫర్ యూ. ఎస్ ఆబ్వియస్లీ ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందామని. నమస్తే అండి, నా పేరు నవీన్. నా పేరు నవీన్ సార్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ టైం ఒక పరిపాలన అంటే ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేసిన సీఎం అంత ముందు మేనిఫెస్టో తీసుకొచ్చి నేను ఇంత పర్సంటేజ్ చేశాను నా మేనిఫెస్టో అంటే ఇప్పుడు చెప్పాడు. కతిమావులు ఎందుకు అలా చెప్పలేకపోతున్నారో నా క్వశ్చన్. క్రెడిబిలిటీ నాకు అదే డౌట్ ఉంది చాలా. ఎందుకు చెప్పలేకపోతుంది సార్? 14 to 19 గవర్నెన్స్ ఇలా బ్రహ్మాండమైన గవర్నెన్స్ నేను ఇచ్చాను, టీడీపీ ఎందుకు చెప్పలేకపోతుంది? లేదు అప్పుడు నేను తప్పులు చేశాను, ఈసారి అలా తప్పులు చేయనని చెప్పాలి, అది కూడా ఎందుకు చెప్పలేకపోతుంది? సార్ మీకు ఒకటి గుర్తుంచుకుని, నా దగ్గర ఏదైనా ఉంటేనే చెప్తాను. జేబులో రూపాయలు లేకుండా నేను నా దగ్గర 100 రూపాయలు ₹1,00,000 ఎలా చెప్తాం? అలాగే ఇప్పుడు హామీలు ఎలక్షన్ మేనిఫెస్టో చాలా హామీలు ఇస్తున్నారు కదా 6 గ్యారెంటీలు. సార్ నేను ఒక మాట చెప్పిన 694 హామీల్లో వాళ్ళు ఉదాహరణకి 694 హామీల్లో ఉదాహరణకి నవరత్నాలు ఈయన 9 నేను ఇలా బుల్లెట్లు చేశానని మొగాళ్ళ చెప్తున్నాడు. అట్లీస్ట్ 634లో 694 బయటికి తీసుకొచ్చి ఇన్ని నేను చెప్పాను, కానీ ఈ రెండైతే ఖచ్చితంగా చేశాను కదా అని చెప్పారు. సార్ ఒక రాజకీయ పార్టీ నేను పోయిన ఎన్నికల్లో ఈ హామీ ఇచ్చా, పోయినసారి చెప్పింది ఇది, వచ్చేసారి వస్తే చేసేది ఇది అని చెప్పడం అటువంటి బుక్లెట్ వేయడం ఉందా ఎప్పుడన్నా? అది ఉండదు సార్. అందుకనే అకౌంటబిలిటీ మీరు ఎవరికి అర్థం కాకపోతే అలా భరత్ అని నేను సినిమా చూసుకోమని ఉండదు సార్. రైట్, జవాబుదారీ చెప్పడానికి లేదు కాబట్టి ఉండదండి. ఇప్పుడు మీకు ఒక విషయం చాలా మంది వెయిట్ చేస్తారు, కానీ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను మీకు. ఈ లోపు క్వశ్చన్ తీసుకుంటాను. 5 లక్షల రూపాయలు ఎప్పుడైతే ఇన్సూరెన్స్ జగనన్న బీమా చంద్రన్న బీమా అని ఒకటి చేసాడు, మీకు జ్ఞాపకం ఉంది కదా? లారీ డ్రైవర్లు యాడ్ చేశాడు, 10 లక్షల ప్రమాద బీమా ఇచ్చాడు. ఇప్పుడు ప్రమాద బీమా అనే కాన్సెప్ట్ లో ఈవెన్ జనరల్ డెత్ కూడా దాంట్లో కాంపన్సేట్ చేస్తూ హీఈస్ గివింగ్ దట్ దిస్ థింగ్. నెక్స్ట్ అండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం బ్రో. నాకు జనసేన సింపథైజర్ ఒక అతను నాకు మెసేజ్ చేశాడు, ఈ క్వశ్చన్ అడుగు బ్రో అని. రేపు ఒకవేళ మన లోక్సభ సీట్లలో మనమే వైసీపీకి చాలా ఎక్కువ వచ్చేసి ఒక 20 రేంజ్ వస్తే అవి ఒకవేళ బీజేపీకి లోటు తక్కువ పడితే అవి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా చేయరని అడుగుతున్నారు సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారుగా ఏమని ఎన్డీఏకి ఎవడైనా బయట ఏమాయేది కదా 25 సీట్లు ఆంధ్రప్రదేశ్ ఎవడు గెలిచినా 40 ఖాతాలో వాళ్ళు ఉన్నారు. మన అవసరంతో ఏర్పడే ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి మనం మన ఎంపీలు ఇచ్చి మన హక్కులు సాధించుకుందాం. రీసెంట్ గా కూడా ఎక్కడ మాట్లాడినట్టు రీసెంట్ గా మాట్లాడాడు, ఆబ్వియస్లీ నరేంద్ర మోడీ సాక్షిగా కూడా మాట్లాడాడు ఆయన. ఆబ్వియస్లీ మద్దతు ఇచ్చి స్టేట్కి సంబంధించి అప్పుడైనా జగన్మోహన్ రెడ్డి మద్దతు నేరుగా ఇస్తారా? మా రాష్ట్రానికి ఇవి ఇవ్వండి అప్పుడు మాత్రమే మద్దతు ఇస్తా అని చెప్తారా? ఇప్పుడు కండిషన్స్ టీడీపీ ఎలా అయితే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సంబంధించి పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి కూడా పెట్టకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కేసులకు భయపడే కండిషన్స్ పెట్టలేదని అనుకో. సరే మీరు మళ్ళీ నేను చెప్తున్నాను సార్, మీరు ఆ ఛానల్లో లాగా చూసి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ సాక్షిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంలో కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కానీ నరేంద్ర మోడీ సభాముఖంగా ఆయన ప్రజల సాక్షిగానే అడిగాడు. మనం వీఆర్ ఇన్ డెమోక్రసీ, ప్రజల పక్షాన ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ చూపిస్తున్న ఒక ముఖ్యమంత్రికి ఏమని మనం తిరిగి ప్రశ్నిస్తాం? ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ ఈ సెడ్ వెరీ క్లియర్లీ, ఢిల్లీ గవర్నమెంట్ చూసి 303 స్థానంలో ఉన్నాడు, మనం ఏం ప్రయోజనం చేయగలం, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు నెక్స్ట్ అన్నాడు. దాన్ని మీరు ఎద్దేవా చేయడానికి మాట్లాడొచ్చు. ఈజ్ అ ప్రాక్టికల్ మ్యాన్, కరోనా విషయంలో వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అన్నాడు. ఆబ్వియస్ గా అదే అయింది కదా. సో డెఫినెట్ గా ఆయన అడుగుతారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విష్ చేయాల్సింది బీజేపీకి మెజారిటీ సీట్లు రాకూడదు అని. రావులండి, నేనైతే ఆశావాదిగా రాకూడదు కూడా ఆలోచిస్తాను.